తెలంగాణలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీని పలువురు కీలక నేతలు వీడుతున్నారు. బీఆర్ఎస్ లో పదవులు అనుభవించిన నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో నేతలంతా తమ దారి తాము చూసుకుంటున్నారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉండాల్సిన నేతలంతా పక్కచూపులు చూస్తున్నారు. సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, 10 ఏళ్లు కీలక పదవులు అనుభవించిన నేతలు కండువాలు మార్చేస్తున్నారు. కేసీఆర్ అధికారంలోకి రాగానే ఇతర పార్టీల నేతలు భారీగా కారెక్కారు. అధికార పార్టీలో ఉంటేనే గుర్తింపని భావించి కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున నేతలు గులాబీ గూటికి చేరారు. అంతేకాక కేసీఆర్ మూడోసారి గెలుస్తారని నమ్మిన కొందరు ముందు వెనుక ఆలోచించకుండా కారెక్కేశారు. గులాబీ పార్టీ ఓవర్లోడ్ అని తెలిసినా అధికారంలోకి వస్తే పదవులు వస్తాయన్న ఆశతో ఆ పార్టీ కండువ కప్పేసుకున్నారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో రాజకీయ పరిణామాలు చకచకా మారిపోయాయి. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యే, ఎంపీ పదవులు అనుభవించిన నేతలు మెల్లిగా కారు పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇటు కేంద్రం, అటు రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారు. పార్లమెంట్, స్థానిక సంస్థల ఎన్నికలు ముగిసే వరకు వలసలు ఏ స్థాయికి చేరుకుంటాయన్నది చర్చనీయాంశంగా మారింది. తాజాగా పలువురు ఎమ్మెల్యేలు కూడా ఇతర పార్టీలోకి వెళ్తారన్న ప్రచారం జరుగుతుంది. అధికారంలో ఉన్నప్పుడు పదవులు ఎంజాయ్ చేసిన నేతలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్తున్నారు. కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ లో చేరుతున్నారు. అయితే ఇలా చేరే నేతల పరిస్థితి ఏంటి అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ సైతం అధికారంలో ఉన్నప్పుడు భారీగా చేరికల్ని ప్రోత్సహించారు. వారిలో సగం మందికి కూడా న్యాయం చేయలేదు. పదవుల ఆశ చూపి భారీ సంఖ్యలో నేతల్ని చేర్చుకున్నా ఉన్న పదవులు కొన్నే కావడంతో అందరికీ న్యాయం చేయలేకపోయారు. పదవుల కోసం కారెక్కిన నేతలు కూడా ఉసూరు మనాల్సిన పరిస్థితి. అయినా సరే ఇప్పుడు అదే తరహాలో కాంగ్రెస్, బీజేపీలో చేరుతున్నారు. బీజేపీ కొందరికి సీట్లు ఇచ్చింది, మరికొందరికి ఇవ్వలేదు. కాంగ్రెస్ కూడా కొందరికి అవకాశాలు ఇవ్వగలిగింది. చేవేళ్ల కోసం చేసిన పట్నం దంపతులకి మల్కాజ్గిరిలో సీట్ ఇచ్చింది. దీంతో మల్కాజ్గిరి కోసం చేసిన సినీ నటుడు అల్లు అర్జున్ మామ చంద్రశేఖర్ రెడ్డికి ఛాన్స్ దక్కలేదు. ఇక సికింద్రాబాద్ సీటు కోసం చేరిన మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కి దానం రూపంలో షాక్ తగిలింది. ఇవి కొన్ని ఉదాహరణలే. ఇబ్బడి ముమ్మడిగా అధికార పార్టీలో చేరిన అందరికీ అవకాశాలు దక్కడం అసాధ్యం. నేతల లిస్టు చాంతాడంత ఉంటే పదవులు ఉండేది కొన్నే. అందుకే అందరికీ అవకాశాలు రావు. ఇప్పుడు అధికార పార్టీలో చేరే 4-5 నేతలకి అవకాశాలు వచ్చినా మెజార్టీ నేతలకి దక్కేది శూన్యం. అయినా నేతలు పార్టీలు మారడంలో తగ్గేదేలే అంటున్నారు. కేసీఆర్తో ఉన్నప్పుడు ఇప్పుడు పార్టీలు మారిన కొందరికే ఛాన్స్ ఉంటుంది. అయితే అధికార పార్టీ నేతలుగా స్థానికంగా హడావుడి చేయడానికి ఛాన్స్ ఉంటుందని కొందరు చేరవచ్చు. పవర్ కోసం, కేసుల నుంచి తప్పించుకోవడానికి, ఆస్తులు కాపాడుకోవడానికి, అలాగే స్థానికంగా ఎంఆర్ఓ, ఆర్డీఐఓ, సిఐ, ఎస్ఐ తాము చెప్పినట్లు వింటారని కొందరు పార్టీలు మారవచ్చు. అయితే మెజార్టీ పార్టీ మారిన నేతలకి దక్కేది శూన్యం. ఇంకో విశేషం ఏమిటంటే అన్ని పార్టీల్లోనూ కొందరు నేతలకే ఛాన్స్ దక్కుతుంది. పట్నం దంపతులు టీడీపీలో, బీఆర్ఎస్లో పదవులు పొందారు. కాంగ్రెస్ సీటు ఇచ్చింది. కేకే కాంగ్రెస్లో పదవులు పొందారు. బీఆర్ఎస్లోనూ కేకే, అతని కూతురు పదవులు పొందారు. అయితే ఇలాంటి ఛాన్స్ అందరికీ రాదు. కంచర్ల చంద్రశేఖర్ బీఆర్ఎస్లోనూ, కాంగ్రెస్లోనూ టికెట్ దక్కించుకోలేదు. బొంతు రామ్మోహన్ బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా, కాంగ్రెస్లో ఎంపీగా ఛాన్స్ పొందలేదు. ఇలా ప్రతికూలతలు ఉండే నేతలే ఎక్కువ. ఇలాంటి వారు పార్టీలు మారి పెద్దగా సాధించేదీ లేదు. అయితే అధికార పార్టీలో ఉండి అహం చూపించడానికి మాత్రం పార్టీ మార్పు పనికి వస్తుంది. అలాగే కేసుల నుంచి తప్పించుకోవడానికి పనికి రావచ్చు. ప్రజలు సైతం అదే ఆలోచనలో ఉన్నారు. అక్రమంగా సంపాదించిన ఆస్తులు వదులుకోవడానికి, కేసుల ఇరుకుల జీవితం, కారాగార జీవితం గడపడానికి మాకిష్టం లేదు. అందుకే పార్టీలు మారుతున్నామని నేతలు అంటున్నట్లు సెటైర్ వేస్తున్నారు. డబ్బులు, పదవుల ముందు విలువలకు స్థానం లేదని, తేటతెల్లం అయ్యిందని కొందరు చేరికల గురించి ప్రస్తావిస్తున్నారు. ఇక పార్టీలు మారే వారంతా పవన్ బ్రోకర్లంటూ మాజీ మంత్రి రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో కాంగ్రెస్ ఇదే తరహా వ్యాఖ్యలు చేసింది. కొంతమంది రాజకీయ అవకాశవాదులు, పవన్ బ్రోకర్లు బీఆర్ఎస్ పార్టీని విడిచిపోతున్నారని ఆ పార్టీ నేతలు అంటున్నారు. గతంలో కాంగ్రెస్ నేతలది ఇదే మాట. అయితే ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారి ప్రజల్లో చులకన కావడం తప్ప పెద్దగా ప్రయోజనాలు పొందేది లేదని, ఆ అవకాశాలు కొందరికే, అందరికీ రాదనేది మాత్రం స్పష్టమైంది.